బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్ అయిందట. బ్రిటన్ రాజుకు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్ అయిందట. ఎప్స్టీన్కు రహస్య పత్రాలు చేరవేసిన కేసులో అరెస్ట్ అయిందట. ఇది బయటపడ్డది. దాదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క దేశానికి సంబంధించిన భాగవతం బయటపడుతున్నది. సో మన దేశానికి సంబంధించి కూడా ఇప్పుడున్న హర్దీప్ సింగ్ పూరియా ఎవరో ఆయన అనిల్ అంబానీ ఆయన కేంద్ర మంత్రి అయితే 4 సార్లు కలిసినట్టు ఎప్స్టీన్. మరి దేనికి కలిసిండో ఆ చర్చలో చాలామంది నాయకుల పేర్లు వచ్చినాయట. ప్రధానమంత్రి పేరు కూడా వచ్చిందా అన్నది చర్చ జరిగింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలే షేక్ అవుతున్నాయి ఇట్లా. సో ఎప్స్టీన్ అనే తను చనిపోయింది కాబట్టి సరిపోయింది. తన మరణం మీద కూడా చాలా పెద్ద చర్చ ఉన్నది. ఆత్మహత్య చేసుకున్నాడా చనిపోయింది అన్నదానికి ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి. సో ఆయన చనిపోకుండా బతికి ఉండుంటే ఇక సినిమా వేరే ఉంటుండే. అయితే ఎప్స్టీన్ కట బ్రిటన్ రాజు తమ్ముడు రహస్య పత్రాలు చేరవేసినట్టు అది బయటపడ్డది. ఆ ఫైల్స్లో 66వ పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టుపై అధికారిక ప్రకటనలో లేని ఆండ్రూ పేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చార్లెస్ ఆండ్రూ రాజ లాంఛనాలు గత ఏడాది రద్దయినాయట. అమెరికా జైల్లో ఉన్నది ఎప్స్టీన్ స్నేహితురాలు మ్యాక్స్వెల్ కాదని ప్రచారం. ఇగో ఒక బాలికతో ఆండ్రూ మౌంట్ బాటన్ ఫైల్ ఫోటో. ఇప్పుడు అదే కదా వాడు ఆ ఎప్స్టీన్ అనేవాడు ఈ అమ్మాయిలు పసిపిల్లల బాలికలతోని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు లైంగికంగా అన్న ఆరోపణ వాడి మీద ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఆ ఫైల్లో ఉన్న ఒక ఫోటో బయటకు వచ్చింది. చిన్న పాప. బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్సర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు దేశ రహస్యాలకు సంబంధించిన పత్రాలు అక్రమంగా చేరవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. గురువారమే ఆండ్రూ 66వ పుట్టినరోజు. ఆండ్రూను అరెస్ట్ చేసినప్పటికీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరు ప్రస్తావించలే. అధికార దుర్వినియోగం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. ఆ వ్యక్తి పేరును బయట పెట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది అని థేమ్స్ వ్యాలీ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ ఒలివర్ రైట్ తెలిపిండట. ఆయన నివాసం ఉంటున్న తూర్పు ఇంగ్లాండ్లోని శాండ్రిగమ్ ఎస్టేట్లోకి గురువారం పోలీసు వాహనాలు వెళ్ళినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో ఆండ్రూ చాలా కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎప్స్టీన్కు చెందిన దీవిలో బాలికలను ఆండ్రూ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్కు చెందిన 30 లక్షల పత్రాలు 30 lakhs ఆ పత్రాల్లో ఆండ్రూకు చెందినవి కూడా ఉన్నాయి. బాలికలతో అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో ఆయన నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బ్రిటన్ ప్రజల నుంచి డిమాండ్లు పెరిగినాయి. దీంతో ఆండ్రూపై దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని రాజకుటుంబం ఈ నెల ప్రారంభంలో ప్రకటన విడుదల చేసింది. అయితే లైంగిక వేధింపులపై కాకుండా ప్రస్తుతం అధికార దుర్వినియోగం ఆరోపణలపైనే దర్యాప్తు ప్రారంభమైనట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాల్లో బ్రిటన్ రాజకుటుంబంలోని ఒక సీనియర్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఇట్లా ఇది మొత్తం ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నది అన్ని దేశాలని వణికిస్తున్నది.